Good morning, one and all. So, in this session, we are going to learn what is infix to postfix conversion in data structures. So, generally, మనకు ఒక infix expression ఇస్తారు. ఆ expression ని మనం postfix లోకి ఎలా చేంజ్ చేయాలి, postfix లో చేంజ్ చేసినప్పుడు స్టాక్ లో మనం ఏ విధంగా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఆపరేటర్కి మధ్య మనం ప్రిసిడెన్స్ ఎలా చెక్ చేయాలి అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఐ క్విక్లీ ఓపెన్ దట్. సో జనరల్గా మనకిచ్చే ఇన్ఫిక్స్ వాల్యూ ఎలా ఉంటుంది, పోస్ట్ ఫిక్స్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఏవైతే మనం ఆపరేటర్స్ అనుకుంటున్నామో ఆ ఆపరేటర్స్ని మనం ఆపరెంట్స్ తర్వాత మనం పోస్ట్ చేస్తాం. సో ఇట్ విల్ బి కాల్డ్ as an ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. సో జనరల్గా ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేయాలి అంటే దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. For example, to see how this procedure performs, we will translate a infix expression that is a star b plus c hyphen d minus e to a postfix format, and in this process a stack is used as a temporary storage. So general గా మనం infix to postfix conversion లో stack ని మనం యూస్ చేస్తాం అండ్ అవుట్పుట్ స్ట్రింగ్ కూడా తీసుకుంటాం. రైట్. ఫస్ట్ మనకి ఏదైతే ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్ సంబంధించి మనం స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ని మనం ఒక క్లోజ్డ్ పారాంథసిస్లో ఎన్క్లోజ్ చేసేయాలి. సో ఎన్క్లోజ్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ ద పారాంథసిస్. Second one, scan the infix expression from left to right and repeat the following steps until from each element until the infix string is encountered. So మనం లెఫ్ట్ నుంచి స్కాన్ చేసుకుంటూ రావాలి, రైట్ సైడ్ పారాంథసిస్ కంప్లీట్ స్ట్రింగ్ క్లోజ్ అయ్యేంత వరకు మనం స్కాన్ చేసుకుంటూ వస్తాం. స్కాన్ చేస్తున్నప్పుడు there are three types of properties. What are the properties? If ch, that is a character, is a left parenthesis, then push it onto the stack. If character is an operand, then add it to output string or output or postfix. And ch is an operator and top item of the stack is not an operator, then push star onto the stack. మనం ఆపరేటర్ని మనం స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ స్టాక్ ఏదైతే మనం టాప్ ఆఫ్ ది స్టాక్ ఏదైతే ఉంటుందో అది కనుక ఆపరేటర్ కాకపోతే డైరెక్ట్గా మనం స్టాక్లోకి పుష్ చేసేస్తాం. ఒకవేళ ఆపరేటర్ కనుక అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు వెరిఫై ద ప్రొసీడెన్స్. రైట్. సో అబోవ్ స్టెప్స్ మనం వెరిఫై చేస్తే మనకి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఫస్ట్ చూడండి, మన లెఫ్ట్ నుంచి స్కాన్ చేసినప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ ఫస్ట్ పారాంథసిస్ ఉంది కాబట్టి స్టాక్లో యాడ్ చేసేసాను. తర్వాత ఏముంది ఇక్కడ లెటరు ఏని నేను అవుట్పుట్ స్ట్రింగ్లో యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ నాకు ఎన్కౌంటర్ అయింది స్టార్. ఇక్కడ టాప్ ఐటమ్ ఏమీ లేదు ఆపరేటర్, సో డైరెక్ట్గా స్టార్ని నేను స్టాక్లోకి పుష్ చేసేసాను. తర్వాత లెఫ్ట్ పారాంథసిస్ ఉంది, లెఫ్ట్ పారాంథసిస్ ఇక్కడ యాడ్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటి అంటే బీని తీసుకొచ్చి ఇక్కడ అవుట్పుట్ స్ట్రింగ్లో ప్లేస్ చేశాను. తర్వాత మనం ఎన్కౌంటర్ చేస్తున్నది ప్లస్ విచ్ ఈజ్ అన్ ఆపరేటర్. టాప్ ఆఫ్ ది స్టాక్ మనకి ఏ విధమైన ఆపరేటర్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ప్లస్ని కూడా మనం స్టాక్లో పుష్ చేసేస్తాం. సో నెక్స్ట్ ch ఈజ్ అన్ ఆపరేటర్ అండ్ టాప్ ఐటమ్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ అన్ ఆపరేటర్, హెన్స్ పుష్ ప్లస్ ఆన్ టు ద స్టాక్. నెక్స్ట్ మనం తీసుకున్న దానిలో స్ట్రింగ్లో నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే మనకి సి ఉంది. సో సిని డైరెక్ట్గా మనం అవుట్పుట్ స్ట్రింగ్లో యాడ్ చేసేస్తాం. సో అపెండ్ సి ఆన్ టు ద అవుట్పుట్ స్ట్రింగ్. సో అవుట్పుట్ స్ట్రింగ్లో యాడ్ చేసేసాము. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆపరేటర్, దట్ ఈస్ స్లాష్ అండ్ టాప్ ఐటమ్ ఈజ్ ప్లస్ విచ్ ఈజ్ ఆల్సో అన్ ఆపరేటర్. సో నెక్స్ట్ ch ఈజ్ అన్ ఆపరేటర్ అండ్ టాప్ ఐటమ్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఆల్సో అన్ ఆపరేటర్. Now pop plus from the stack and as operator slash has higher precedence to popped item plus. అంటే మనం ఏదైతే మనం స్టాక్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ప్రీవియస్గా ఉన్న ఆపరేటర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్లస్, దానికన్నా మనం యాడ్ చేసేది ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి ఆ ప్లస్ని మనం ఫస్ట్ పాప్ చేయాలి. పాప్ చేసిన తర్వాత మనం పుష్ చేయాలి. సో పుష్ బ్యాక్ ప్లస్ అండ్ పుష్ స్లాష్ ఆన్ టు ద స్టాక్. సో అందుకని ఫస్ట్ పాప్ చేసి స్లాష్ యాడ్ చేసి మళ్ళీ మనం ప్లస్ని ఇక్కడ పుష్ చేయాలి. నెక్స్ట్ ch ఈజ్ అన్ ఆపరెండ్ డి, హెన్స్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద అవుట్పుట్ స్ట్రింగ్. నెక్స్ట్ ch వచ్చేసి రైట్ బ్రాకెట్. సో రైట్ బ్రాకెట్ డైరెక్ట్గా మనం స్టాక్లోకి యాడ్ చేసేస్తాం. సో రిపీటెడ్లీ పాప్ ఐటమ్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ అపెండ్ ఐటమ్ టు అవుట్పుట్ అంటిల్ లెఫ్ట్ బ్రాకెట్ ఈస్ ఎన్కౌంటర్డ్. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ బ్రాకెట్ ఎన్కౌంటర్ అయ్యేంత వరకు ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఇక్కడ యాడ్ చేసేయాలి. సో లెఫ్ట్ బ్రాకెట్ ఎన్కౌంటర్ అంటే మనకి ప్లస్ స్లాష్ ఉన్నాయి, అందుకని స్లాష్ ప్లస్ని ఆ ఆర్డర్లో మనం అవుట్పుట్ స్ట్రింగ్లో యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మైనస్ విచ్ ఈజ్ ఆల్సో అన్ ఆపరేటర్ అండ్ టాప్ ఐటమ్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ స్టార్ విచ్ ఈజ్ ఆల్సో అన్ ఆపరేటర్. కానీ స్టాక్లో ఉన్న స్టార్కి మైనస్ కన్నా ఎక్కువ ప్రెసిడెన్స్ ఎక్కువ. నౌ ద పాప్ ఐటమ్ ఈజ్ స్టార్ ఫ్రమ్ ఏ స్టాక్ యాజ్ ద ఆపరేటర్ మైనర్ హ్యాస్ లోయర్ ప్రెసిడెన్స్ టు ద పాప్డ్ ఆపరేటర్. సో వెన్ కంపేర్ టు స్టార్ మైనస్ ఈజ్ హ్యావింగ్ లెస్సర్ ప్రెసిడెన్స్. సో అందుకని లెస్సర్ ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి స్టార్ని తీసుకొచ్చి అవుట్పుట్ స్ట్రింగ్లో యాడ్ చేసిన తర్వాత అప్పుడు మైనస్ని మనం స్టాక్లోకి యాడ్ చేయాలి.
అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి మనకు ఆపరాండ్ ఈ. సో ఈని మనం డైరెక్ట్గా అవుట్పుట్ స్ట్రింగ్లో యాడ్ చేసేస్తాం. అండ్ లాస్ట్కి వచ్చేసి రైట్ బ్రాకెట్ కాబట్టి లెఫ్ట్ బ్రాకెట్ ఎన్కౌంటర్ అయ్యే వరకు ఉన్న అన్నిటిని కూడా అవుట్పుట్ స్ట్రింగ్లోకి యాడ్ చేసేస్తాం. సో రిపీటెడ్లీ పాప్ ఐటమ్ ఫ్రమ్ ఎ స్టాక్ అండ్ అపెండ్ అవుట్పుట్ అంటిల్ లెఫ్ట్ బ్రాకెట్ ఈస్ ఎన్కౌంటర్డ్ అండ్ పాప్ ద లెఫ్ట్ బ్రాకెట్ అండ్ యాడ్ ఇట్ టు అవుట్పుట్ స్ట్రింగ్. సో ఇలాగా మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేసేటప్పుడు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. జనరల్గా టాప్ ఐటమ్ ఆఫ్ ది స్టాక్ కనుక ఆపరేటర్ కనుక అయితే వాటి యొక్క ప్రెసిడెన్సీని చెక్ చేసుకుని పాప్ చేసి మనం పుష్ చేయాలి. లోయర్ ప్రెసిడెన్స్ అయితే ఒక పద్ధతి ఉంటుంది, హయ్యర్ ప్రెసిడెన్స్ అయితే ఒక పద్ధతి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. థ్యాంక్ యూ.